హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ ఏంటంటే కనుక పర్ఫెక్ట్ ఎస్ఈఓ ఎలా చేయాలి, ఎస్ఈఓ చేస్తే మనకి వ్యూస్ 1K నుంచి 100K లేదా 1000K వ్యూస్ ఎలా పెరుగుతాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మనం ఒకసారి ఈ యూట్యూబ్ ఈ వైటీ స్టూడియోకి వెళ్ళి కంటెంట్లోకి వెళ్ళండి. కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ వీడియో, ఈ వీడియో చూడండి. వ్యూస్ 7176 వ్యూస్ వచ్చినాయి. ఓకే, దీనికి కామెంట్స్ ఎన్ని వచ్చినాయి? 44 కామెంట్స్ వచ్చినాయి. ఓకేనా, ఒక్కసారి దీనికి అనలిటిక్స్లోకి వెళ్దాం. ఓకే, అనలిటిక్స్లోకి వెళ్తే చూడండి 7.2K అంటే 7200 మంది చూశారు ఈ వీడియోని. చూస్తే వాచ్ టైం ఎంత వచ్చింది? 734 అవర్స్. మనకి వాచ్ టైం ఎంత కావాలి? 4000 అవర్స్ కావాలి. 4000 అవర్స్లో ఆల్రెడీ ఒక్క వీడియోనే 734 అవర్స్ తీసుకొచ్చేసింది మనకి. సో దీని ద్వారా మనకి ఎంత సబ్స్క్రైబర్లు వచ్చారు? 316 సబ్స్క్రైబర్లు వచ్చారు. అంటే మనకి మినిమం 1000 సబ్స్క్రైబర్లు కావాలి. అంటే ఆల్మోస్ట్ 40% సబ్స్క్రైబర్ని, ఆల్మోస్ట్ 30% సబ్స్క్రైబర్ని ఈ వీడియో తీసుకొచ్చేసింది మనకి. చూడండి, దిస్ వీడియో గాట్ 7176 వ్యూస్ సిన్స్ ఇట్ వాజ్ పబ్లిష్డ్. ఓకే, ఈ విధంగా మనకు వచ్చింది. సో రీచ్ చూద్దాం. రీచ్ చూసేటికి ఇంప్రెషన్స్ 189.4K అంటే 1,89,000 మందికి ఈ యూట్యూబ్ ఈ వీడియో కనబడేలా చేసింది. అలా కనబడేలా చేస్తే దీంట్లో మనకి ఎంతమంది చూసారు? 1,89,000 మందిలో 7,200 మంది చూశారు. సో ఇంప్రెషన్స్, క్లిక్ త్రూ రేట్, సిటిఆర్ ఎంత వచ్చింది? 2.7% వచ్చింది. అంటే ఆల్మోస్ట్ మంచిగానే వచ్చింది. ఓకే, ఎంగేజ్మెంట్ వచ్చేసరికి చూడండి, వాచ్ అవర్స్ ఎంత వచ్చింది? 734 అవర్స్. యావరేజ్ డ్యూరేషన్ 6 మినిట్స్. ఈ వీడియో డ్యూరేషన్ ఎంత? 23 మినిట్స్. 23 మినిట్స్కి 6 మినిట్స్ వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ బాగానే వచ్చింది. ఆడియన్స్ చూడండి ఎలా వచ్చారు. ఆడియన్స్ గ్రోత్ కూడా బాగానే వచ్చింది. ఓకే, చూడండి, దీనికి ఎవరెవరు ఈ వీడియో డివైస్లో చూసారు? మొబైల్ ఫోన్ నుంచి 80% చూసారు, టీవీ నుంచి 10% చూసారు, కంప్యూటర్ నుంచి 6%, ట్యాబ్లెట్ నుంచి 3.3% ఈ విధంగా చూసారు. ఓకే, వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ ద్వారా వాచ్ టైం ఎంత వచ్చింది? 83% ఇది వచ్చింది. ఓకే, ఈ ప్రకారం మనకి ఈ వీడియోకి ఇంత గ్రోత్ వచ్చింది. ఇంత గ్రోత్ రావడానికి కారణం ఏంటంటే, ఒక్కసారి మనం ఈ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. చూడండి, వెళ్తే మీకు ఒక యూట్యూబ్ వీడియోకి ఎస్ఈఓ పర్ఫెక్ట్గా ఉండాలంటే కనుక, ఎస్ఈఓ పర్ఫెక్ట్గా ఉండాలంటే మీరు 5 కండిషన్స్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. 1, టైటిల్ మంచిగా రాయాలి. 2, థంబ్నెయిల్ మంచిగా డిజైన్ చేయాలి. చూస్తే వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయాలి. 3, డిస్క్రిప్షన్ బాగుండాలి. 4, ట్యాగ్స్ బాగుండాలి. 5, హ్యాష్ ట్యాగ్స్ బాగుండాలి. ఈ 5 కండిషన్లు బాగుంటే యూట్యూబ్ మీ వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుందంటే, మీరు ఒక వీడియో వేయగానే యూట్యూబ్ అల్గారిథం ఆ వీడియోని తీసుకుని అది చెక్ చేసేటప్పుడు ఈ టైటిల్ని, థంబ్నెయిల్ని, డిస్క్రిప్షన్ని, ట్యాగ్స్ని, హ్యాష్ ట్యాగ్స్ని సెట్ చేస్తుంది. సెట్ చేసి ఇవన్నీ మంచిగా ఉంటే ముందు ఎంతమందికి ఇవ్వాలి? ఒక 100 మెంబర్స్కి, తర్వాత 1000 మెంబర్స్కి, తర్వాత 2000 మెంబర్స్కి, ఎక్కువ మందికి ఇంప్రెషన్స్ ద్వారా చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, మన థంబ్నెయిల్ వచ్చి చూడండి, ఇక్కడ స్టేజెస్ ఆఫ్ చెక్ బౌన్స్ కేస్, స్టెప్ బై స్టెప్ చెక్ బౌన్స్ కేస్, దశల వారీగా దశలు. పున్నా అకాడమీలో అడ్వకేట్ పున్నా మురళి, అదెందుకు అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ. చాలా సింపుల్గా చేసాం మనం థంబ్నెయిల్ ఇది. అదే ఈ థంబ్నెయిల్ నేను ఎక్కడ డిజైన్ చేశానంటే పిక్సార్ట్లో చేశాను. ఈ థంబ్నెయిల్ని చేసిన తర్వాత చూడండి, నెక్స్ట్ 2 టైటిల్కి వచ్చేటికి స్టేజెస్ ఆఫ్ చెక్ బౌన్స్ కేస్ స్టెప్ బై స్టెప్ అని ఇక్కడ వరకు ఇచ్చాము. ఇక్కడ వరకు తర్వాత ఇక్కడ ఏం చేస్తాం? మిగతావి ఇవన్నీ మన ఛానల్ నేము, తర్వాత ట్రెండింగ్, షార్ట్ ఫీడ్ ఇలాగే ఇవ్వడం జరిగింది. ఇది టైటిల్, అంటే స్టేజెస్ ఆఫ్ చెక్ బౌన్స్ అనేది టైటిల్. తర్వాత డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ ఎలా రాసాము? చూడండి, డిస్క్రిప్షన్ వచ్చేటడికి మనం ఇదిగో ఇక్కడ ఓన్గా ఒక కంటెంట్ రాశాను ఇక్కడ డిస్క్రిప్షన్లో. ఈ డిస్క్రిప్షన్లో డిజైనర్ ఆఫ్ చెక్ ఫర్ ఇన్సఫిషియన్సీ ఎక్సెట్రా ఆఫ్ ఫండ్స్ ఇన్ అకౌంట్ వేర్ ఎనీ చెక్ డ్రాన్ బై ఎ పర్సన్. అంటే ఈ యొక్క విధానానికి నేను ఎలా ఉండాలన్నదే ఈ ప్రకారం ఒక చిన్న డిస్కషన్ రాసి, ఇంకా వేరే ఇక చూడండి ఎన్ని హ్యాష్ ట్యాగ్స్. ఇక్కడ మూడో చెప్పాను కదా, హ్యాష్ ట్యాగ్స్. టైటిల్ అయిపోయింది, థంబ్నెయిల్ అయిపోయింది, హ్యాష్ ట్యాగ్స్. నేను ఇదిగో చెక్ బౌన్స్ కేసు ఇన్ తెలుగు, చెక్ బౌన్స్ కేసు కంప్లైంట్ ప్రొసీజరు, వాట్ ఈస్ సెక్షన్ 138, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్, ఇలా రకరకాలుగా ఇవ్వడం జరిగింది. ఇంకా వేరే వాళ్ళ యొక్క హ్యాష్ ట్యాగ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఏంటి? టైటిల్ అయిపోయింది, థంబ్నెయిల్ అయిపోయింది, డిస్క్రిప్షన్ అయిపోయింది, హ్యాష్ ట్యాగ్స్ అయిపోయింది. ట్యాగ్స్ ఏముందో చూద్దాం.
చూడండి ట్యాక్స్ కాలంలోకి వెళ్ళేటప్పటికి చూడండి ఇక్కడ నేను హౌ టు ఫైల్ చెక్ బౌన్స్ కేస్ ఇలా ఇచ్చాను. ఇది ఒక ట్యాగ్ ఇచ్చాను నేను. స్టేజెస్ ఆఫ్ చెక్ బౌన్స్ కేస్ బై స్టెప్ స్టేజెస్ ఆఫ్ చెక్ బౌన్స్ కేస్ ఇన్ ఇంగ్లీష్. ఇలా ఇంకా మిగతా వేరే వాళ్ళ యొక్క ట్యాక్స్ కూడా ఇక్కడ కాపీ చేయడం జరిగింది ఈ ప్రకారం. సో ఈ 5 పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. చూడండి ఈ ప్రకారం మనం చేయడం వల్ల నేను ఎక్కడి నుంచో చేయలే. నాకు ఈ డిస్కషన్ అంతా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ర్యాపిడ్ ట్యాక్స్లోకి వెళ్ళండి, మీకు కావాల్సిన టైటిల్ అక్కడ ఇచ్చినట్టయితే కనుక అక్కడ డిస్క్రిప్షను ట్యాక్స్ వచ్చేస్తాయి, అవి తీసుకురండి, ఇక్కడ కాపీ చేయండి, అంతే. ఇంక నేను చేసింది ఏం లేదు దీంట్లో. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎస్ఈఓ పర్ఫెక్ట్గా చేయాలి. ఎస్ఈఓ పర్ఫెక్ట్గా ఉంటేనే మీ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఎస్ఈఓ పర్ఫెక్ట్గా ఉండాలంటే కనుక ఫస్ట్ థంబ్నెయిల్ చాలా అట్రాక్టివ్గా ఉండాలి. థంబ్నెయిల్ 2 టైటిల్ కూడా అట్రాక్టివ్గా ఉండాలి. అదే 3 డిస్క్రిప్షన్ మంచిగా రాయాలి. 3 4 హ్యాష్ ట్యాగ్స్ మంచి హ్యాష్ ట్యాగ్స్ వేయాలి. 5 ట్యాక్స్ మంచి హ్యాష్ ట్యాగ్స్ నార్మల్ ట్యాక్స్ వేయాలి. ఇవి 5 కరెక్ట్గా చేసినట్టయితే కనుక యూట్యూబ్ మీ వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేయడం ద్వారా మీకు ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉంది. అదేనా ఇది చూడండి, నేను చాలా సింపుల్గా చేశాను. సింపుల్గా చేస్తేనే చూడండి 7176 వచ్చి దీంట్లో మీకు ఎన్ని అవర్స్ వచ్చేసింది, దాదాపు 734 అవర్స్ ఈ ఒక్క వీడియో తీసుకొచ్చింది నాకు. 734 అవర్స్ అంటే 750 గంటలు, అంటే 4000 గంటల్లో మనకు ఇంచుమించు 25% యొక్క వాచ్ టైంని ఒక్క వీడియో తీసుకొచ్చేసింది. అంటే ఇది ఇలా తీసుకురాగలిగిందంటే ఎందువల్ల నేను ఎక్కువ మందికి అది ఎక్కువ ఇవన్నీ కూడా మీకు చెప్పిన టైటిల్, థంబ్నెయిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ మంచిగా వాడాం కాబట్టి ఈ ప్రకారం వచ్చింది. ఈ ప్రకారం మీకు 1K నుండి దాదాపు 100K 1000K అదే మీకు ఇంచుమించు 10,000K కూడా ఇంకెక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దయచేసి ఏంటంటే కనుక ఎస్ఈఓ మంచిగా చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే, మీరు ఎస్ఈఓ చేయడానికి మీరు ఒకసారి ప్రాక్టికల్గా చూడండి మీ వీడియోని, ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ యువర్ సపోర్ట్.